హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవ్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదే కొత్తిమీర కారం. ఈ కారం మనకి అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్. ఇప్పుడు మనం కొత్తిమీర కారం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులో 10 to 12 మనం ఎండుమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది మీరు మీ స్పైస్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాక వాటిని పక్కకు తీసుకుని మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్టని నేను ఇలా మంచిగా తరిగి పెట్టుకున్నాను. దాన్ని అదే ప్యాన్లో మనం యాడ్ చేసుకుని మంచిగా దీన్ని కూడా మనం కుక్ అవ్వనివ్వాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మనం దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ కొత్తిమీరను కూడా పక్కకు తీసుకుని మనం కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని మంచిగా మనం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని వీటిని కూడా మనం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని కూడా పక్కకు తీసుకుని మంచిగా కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను మన కారం కోసం కొంచెం చింతపండు, 10 చిన్నులపాయలు తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా కూల్ అయిపోయిన తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం ఎండుమిర్చిని మిక్సీ చేసుకోవాలి. ఎండుమిర్చి ఇలా కొంచెం నలిగిన తర్వాత మనం తీసుకున్న చింతపండు వేసి మళ్ళీ మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చింతపండు వేసి మనం మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పప్పులు యాడ్ చేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న చిన్నులపాయలు యాడ్ చేసి మిక్సీ చేసుకుని లాస్ట్ కి మనం ఫ్రై చేసిన కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. మీ టేస్ట్ కి తగ్గట్లుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను. అంతేనండి, చాలా ఎమ్మీ అండ్ టేస్టీ కొత్తిమీర కారం ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. మనకి ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవ్యాస్ కుకింగ్ ఛానల్.